बोलो 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 अच्छा क्या बात कर रहे यार ఫ్యాక్టరీ జేఏసీ ఆధ్వర్యంలో ఏడీఎఫ్ బిఎంఎస్ ఐఎన్టీసీ ఓఎఫ్ఆర్యు 4 యూనియన్లు అన్ని అసోసియేషన్లు మద్దతుతోటి ఈ 3 రోజుల సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె అనేటువంటిది ప్రధానంగా ఆర్థిక డిమాండ్లకు ఒకటే కాదు, ప్రధానంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల పరిరక్షణ. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు, చైనా యుద్ధం జరిగినప్పుడు, బంగ్లాదేశ్ జరిగినప్పుడు ఈ దేశంలో సైన్యానికి 4వ వారికి నిలబడ్డటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కోకో మోడల్ అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్వాలో ప్రైవేట్ వాళ్ళని తెచ్చి పెడతా ఉన్నది కేంద్ర సర్కార్. అదేవిధంగా మొత్తం ఈఎంఈ వర్క్ షాప్లను అమ్మేసింది, అట్లాగే మూసేసింది. లక్షలాది ఎకరాలు అంబానీ అదానీలకు ఇస్తా ఉన్నారు. 5,000 ఎకరాలు గుజరాత్ లో ప్రొడక్షన్ పార్క్ అని పెట్టినారు. 890 ఎకరాలు కేరళలో ప్రొడక్షన్ పార్క్ అని పెట్టినారు. కానీ ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము, కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు జవాన్లు కొట్లాటకు పోయినప్పుడు, ఆటంకవాదులు కోయలల్లో లోయలల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తుంటే షూ కావాలని ప్రభుత్వం టాటాకు, ఎల్ఎన్టీకి, లిబర్టీకి అడిగితే ఏ ఒక్క కార్పొరేట్ చేయకపోతే రాత్రింబౌలు నిలబడి షూ తెచ్చి బోపోర్ చెల్లించింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు కాదు. అలాంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈరోజు ఆకాశ్ నాగ్ పృథ్వీ అనేవి ప్రపంచంలోనే పెద్ద మిసైలు, అగ్ని మిసైల్ చేయమని 5 సంవత్సరాలు ప్రభుత్వం చెప్తే 3 ఏళ్లలో డిఆర్డిఓ చేసింది. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద ఇవాళ సీఎం ప్రాణాలు కాపాడిన బుల్లెట్ ప్రూఫ్ కారు, ఎంపీవీ వెహికల్ అన్నింటి తయారు చేసినటువంటిది స్పెషల్ గన్, అట్లాగే మోడరైజ్డ్ పిఎంపీ2 ఫ్యూచరిస్టిక్ కంబైన్డ్ వెహికల్ ఇన్ని తయారు చేస్తున్న ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఈరోజు 1,80,000 కోట్లను ప్రైవేట్ శక్తులకు ఇవ్వాలనే ఈ మోడీ సర్కార్ కుట్రను జెడ్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలారా, ఈ పోరాటం ఈరోజు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను అమ్మేస్తే పబ్లిక్ సెక్టర్ ఉండకుండా చేసి, కేంద్ర సంస్థలు ఉండకుండా చేసి, ఉద్యోగాలే లేకుండా చేస్తామంటున్నారు. మేమందరం 40 ఏళ్ళు మా భార్య పిల్లలతో 30 ఏళ్ళ నుంచి జీవిస్తున్నాం. రేపొద్దున ఉద్యోగాలు రాకుండా సమాజంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లేకపోవడం అనేది దుర్మార్గం, దుశ్చర్య, రాజ్యాంగ వ్యతిరేకం. దీనికి వ్యతిరేకంగా కార్మికులందరూ తమ జీతాలను నష్టపోయి ఈరోజు పోరాటం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున చేసి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా పెంచకుండా లక్షల మంది 2004 తర్వాత జైలు అయ్యి 10% కటింగ్ తీసుకొని గవర్నమెంట్ 10% తీసుకొని 50,000 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో పెడతారట. పెన్షన్ల లాభాలు వస్తే ఇస్తాం, లేకపోతే లేదంటుడు. దీని మీద యుద్ధం ప్రకటించడం. కాబట్టి ప్రజలారా, ఈ పోరాటం ఇది రాజ్యాంగ రక్షణ పోరాటం. ఈ పోరాటం భారతదేశ రక్షణ పోరాటం. ఈ భారతదేశం మరో అమెరికా లాగా హోటళ్లలో రోడ్ల మీద పిస్టల్ ప్రైవేట్ శక్తుల నుండి షూట్ చేసే రోజులు రావద్దు. ఇది దేశ రక్షణ పోరాటం. కాబట్టి అందరు మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నాను. పాల్గొన్న మిత్రులు ఐక్యంగా చేసి అభినందిస్తున్నాము. మిత్రులు ఇప్పుడు మా మిగతా సోదరులు మాట్లాడతారు. వాళ్ళు దయచేసి నచ్చిన కోరుతున్నాం. ఏదైతే మా డిఫెన్స్ మీద 3 రోజుల సమ్మెలో దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. సోదరులారా, ఏదైతే ఈ డిఫెన్స్ సెక్టర్ లో నిర్వీర్యం చేయాలైతే ప్రభుత్వం కుట్టిలో ఏదైతే నీతి ఉన్నదో దాన్ని ఖండిస్తూ ఈ రోజు అన్ని యూనియన్లు, అన్ని అసోసియేషన్లు జెండాలన్నీ పక్కన పెట్టి అని చెప్పేసి ఈ రోజు ఈ 3 రోజుల సమ్మెలో ఈ డిఫెన్స్ సెక్టర్స్ కనుక ప్రైవేటైజేషన్ చేసినట్టయితే అన్ని చెప్పినట్టు ప్రతి ఇంటిలో కూడా ఒక ఆయుధం ఉంటుంది. అల్టిమేట్ భద్రత. స్వాతంత్ర్యం తర్వాత 80 సంవత్సరాలే ఏదైతే మా ఐటమ్స్ ఉన్నాయో మా ఐటమ్ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయడానికి కొరకై దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నడ్డివిర్చడానికి కొరకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఈ కేంద్ర ప్రభుత్వము నష్టం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి 4 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగ ఉద్యోగులు ఈ యొక్క సమ్మెలో పాలు పంచుకున్నారు. అయితే మనకందరికి తెలిసినటువంటి విధంగా దేశంలో ప్రైవేట్ సంస్థలకు లైసెన్సులు ఇస్తూ, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ, కొంతమంది వ్యక్తుల కోసము ఒక అదాని, ఒక అంబానీ, ఎల్ఎన్టీ లాంటి సంస్థలను ప్రోత్సహిస్తూ దేశానికి వెన్నముక్కైనటువంటి రక్షణ రంగం ఆయుధ నిర్మాణాలను నిర్వీర్యం చేయడానికి కొరకు ప్రైవేట్ వ్యక్తులకు వర్క్ లోడ్ కల్పించడం అనేది ఇది చాలా దుశ్చర్యగా అభినందిస్తూ వస్తున్నాం. తగినంత మ్యాన్ పవర్ కలిగి, తగినటువంటి రిసోర్స్ కలిగినటువంటి ఆయుధ కర్మాగారాలను విడిచిపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు, ఎల్ఎన్టీ సంస్థకు 5,000 కోట్ల ఆర్డర్ ఇవ్వడం అనేది ఇది దుశ్చర్యగా మరొకసారి అభినందిస్తూ వస్తున్నాం. అయితే దేశంలో ఉన్నటువంటి 4 లక్షల మంది కార్మికులు దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ వస్తున్నారు. మిత్రులారా, ఈ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం కేటాయించినటువంటి 20,000 కోట్ల బడ్జెట్ ను 11,000 కుదించారు. దాంట్లో భాగంగానే మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భాగానికి 80 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండవది చూసినట్లయితే మ్యాన్ పవర్ సర్ప్లస్ అని చెప్పేసి 30,000 మంది కార్మికులను రోడ్డులో పడేసినటువంటి ఘనత ఈ యొక్క నరేంద్ర మోదీ సర్కార్ది. దాంట్లో మహిళా కార్మిక సోదరులు 2,000 మంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని ముక్త ఖండంతో ఖండిస్తూ వస్తున్నాం. అయితే గత 11వ తారీఖు డిఫెన్స్ సెక్రటరీ అందరిటువంటి సమావేశము స్ట్రగుల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో సరైనటువంటి క్లారిటీ లేనందువల్ల, వారు సరైనటువంటి వివరణ ఇవ్వనందున ఈ యొక్క స్ట్రైక్ లో విధి లేని పరిస్థితులలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రక్షణ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకు భద్రత లేకుండా పోతా ఉంది సోదరులారా. కాబట్టి వీటన్నిటిని కాలరాయడానికి కొరకు, వీటన్నిటిని ఎదురించడానికి కొరకు ఏంటంటే రక్షణ రంగ కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ఈ సమ్మెలో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటిని గమనించి ఇప్పుడైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కారు దిగివచ్చి ఫెడరేషన్ తో చర్చలు జరిపి మా యొక్క హక్కులను తిరిగి మాకు వర్తింపజేయాలని చెప్పేసి ఈ యొక్క సభ నుండి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే న్యూ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షనానికి పాత పెన్షన్ స్కీమ్ వచ్చేంత దాకా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తూ వస్తుంది. చెప్తా, గుజరాత్ నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ మీద, రక్షణ శాఖ మీద ఎంత ఘనంగా ప్రేమ ఉందయ్యా అంటే, భారతదేశంలో ఈ 41 ఫ్యాక్టరీలో రక్షణ వ్యవస్థ మొత్తం 23, 24, 25 తారీఖుల్లో గణతంత్ర దినోత్సవానికి ముందు స్ట్రైక్ చేస్తున్నాయంటే ఈ రక్షణ వ్యవస్థ అగోమ పరిస్థితుల్లో ఉందని కూడా ఆయన గ్రహిస్తలేడు. ఇది దేశానికి చాలా విచారకరమైన, బాధాకరమైన విషయం. ఒక భారత రాజ్యాంగం రేపు 26వ తారీఖు జరుపుకునే రోజుల్లో డిఫెన్స్ ఎంప్లాయీస్ కడుపు కాలుతా ఉంటే ఆ కడుపు కోత మీకు తెలుస్తలేదా? డిఫెన్స్ ఎంప్లాయీస్ రక్షించే బాధ్యత గవర్నమెంట్కి లేదా అని చెప్పి నేను
వ్యవస్థ ఏ రకంగా అయితే అమెరికా లెవెల్లో చూడాలనుకుంటున్నారు. మొన్న లాస్ట్ ఇయర్ అమెరికాలో ఒక ఆర్కెస్ట్రా పార్టీలో గన్స్ పట్టుకొని ఆర్కెస్ట్రా తాగిన మత్తులో అందరిని కాల్చిపడేసి 40 మంది చచ్చిపోయారు. ప్రైవేటు వ్యవస్థ వాళ్ళ చేతిలో రక్షణ వ్యవస్థ పోతే ఎంత దారుణంగా ఉంటుందో మిత్రులారా మీరందరూ గ్రహించండి. రక్షణ వ్యవస్థ అనేది భారతదేశానికి సంబంధించింది. గవర్నమెంట్ వ్యవస్థ ఇక్కడ ఉండాలి. గవర్నమెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ ఈ ఫ్యాక్టరీలో కూడా వర్క్ లోడ్ విషయంలో తగ్గించి, అదే రకంగా ఓటీలు కూడా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఓటీలు తీసేసి ఈరోజు